ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఓటమి తర్వాత కర్ణాటకలో భాజపా ఆడిన పొలిటికల్ గేమ్తో దేశవ్యాప్తంగా ఆ పార్టీ అంటే విరక్తి స్థాయి పెరిగిందనే చెప్పాలి. అయితే మోదీకి ఉన్న అతిపెద్ద అనుకూలత ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే అంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే మోదీ చరిష్మాకు రాహుల్ గాంధీ ఇంకా మ్యాచ్ కాలేకపోతున్నాడు. రాహుల్ సరైన సమవుజ్జి అయ్యుంటే నెమ్మదిగా పడుతున్న మోదీ రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా కిందకు జారేది. భాజపా 4 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నాక ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని రిపోర్ట్స్ వస్తున్న తరుణంలో రాహుల్ ఎందుకు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోలేకపోతున్నాడు అంటే కారణం అతనికి రాజకీయ అనుభవం లేకపోవటమే అంటున్నారు విశ్లేషకులు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు రాహుల్ గాంధీ పదవులకు దూరంగా ఉన్నాడు. పార్టీ బాధ్యతలకు పరిమితమయ్యాడు. అదే ఇప్పుడు రాహుల్ కు పెద్ద మైనస్ అవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించక ముందు వరుసగా 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గోద్రా అల్లర్లతో తన మీద అంతర్జాతీయంగా పడిన ముద్రను చెరిపేసుకుని అందరూ మోదీ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుకునేట్టు చేశారు. ఆ గుజరాత్ మోడల్ ను నమ్మే సహజంగా భాజపాకు దూరంగా ఉండే దిగువ తరగతి ప్రజలు 2014లో మోదీని తమ ఓట్లతో బలపరిచారు. నరేంద్ర మోదీ గురించి దేశంలో ఎక్కువ శాతం ప్రజలు 2014 ఎన్నికలకు కొన్ని సంవత్సరాల ముందే ఒక అంచనాకొచ్చారు. యూత్ కాంగ్రెస్ లో రాహుల్ కొన్ని సంస్కరణలు తెచ్చినా ఒక పార్లమెంటేరియన్ గా మాత్రం రాహుల్ రికార్డేమీ లేదనే చెప్పాలి. అతనెవరి కుమారుడు, ఎవరి మనవడు, ఎవరి మునిమనవడు అనేది ఈ తరం ప్రజానీకానికి అవసరం లేదు. రాజకీయాల్లోకొచ్చాక రాహుల్ ఏమి సాధించాడు అనేదే అతనిలో నాయకత్వ లక్షణాలకు ఒక కొలమానం. కానీ ఎంపీగా గెలిచాక కూడా రాహుల్ ఎటువంటి రాజ్యాంగ పదవి తీసుకోకపోవడంతో రాహుల్ కు తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవటానికి అవకాశమే రాలేదు. అటు మీడియాకు కానీ రాజకీయ వర్గాలకు కానీ రాహుల్ సమర్థతపై ఒక అంచనా లేదు. బహుశా తాను రాహుల్ కు ఏ పదవి ఇవ్వకుండా ఆ రోజు చేసిన తప్పుకు సోనియా గాంధీ పశ్చాత్తాపపడుతూ ఉంటారు. అలాగే గత 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసింది ఏమీ లేదనే చెప్పాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2 విభిన్నమైన శాఖలు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు పంచాయతీరాజ్ ఇచ్చి లక్ష్యాలు ఛేదించమన్నారు. స్టాన్ఫోర్డ్ విద్యార్థి అయిన లోకేష్ కూడా లక్ష్యాలను సవాళ్లుగా తీసుకుని కష్టపడుతున్నారు. ఒక పక్క కొత్త ఐటీ పరిశ్రమల కోసం ప్రయత్నం చేస్తూనే పంచాయతీరాజ్ శాఖను టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తున్నాడు. పూర్తిగా విభిన్నమైన మంత్రిత్వ శాఖలను తనదైన శైలిలో హ్యాండిల్ చేస్తున్నాడు. లోకేష్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన డాష్ బోర్డుకు డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది. మిషన్ అంత్యోదయ ప్రకటించిన 83 ఉత్తమ గ్రామాలకు గాను 34 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనివే అంటే ఆ శాఖ ఎంత కసితో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి జలవాణి పేరుతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1899 ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లొచ్చు. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మంజూరు చేసిన సుమారు 4250 కోట్ల నిధులతో రాష్ట్రంలో 4300 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. 2015 నుంచి 17 వరకు 10,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2020కి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరో సంక్లిష్ట శాఖ అయిన ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కూడా ఉపయుక్తమైన ఫలితాలు సాధిస్తున్నారు. లోకేష్ ఈ శాఖ చేపట్టాక అప్పటి వరకు ఖాళీగా ఉన్న గన్నవరం మేధా టవర్స్ పూర్తిగా నిండిపోవటమే కాదు, ఐటీ కోసం నిర్దేశించిన వైజాగ్లోని హిల్ 1, హిల్ 2 మీద కూడా ఐటీ కంపెనీలు కొలువుతీరాయి. మంగళగిరి మినీ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ కంపెనీలను ఆంధ్రకు రప్పించేందుకు రూపొందించిన డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పాలసీ ఇటు ఐటీ కంపెనీలను ఆకర్షించడమే కాకుండా స్థానికంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిస్తోంది. మంత్రిగా లోకేష్ పెట్టుకున్న లక్ష్యాలు, సాధిస్తోన్న విజయాలు, తద్వారా పొందుతోన్న అనుభవం రేపతని రాజకీయ భవిష్యత్తుకు నిచ్చెన మెట్లు అంటున్నారు విశ్లేషకులు. రాహుల్ గాంధీలాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని, ఎటువంటి సంక్లిష్ట సమస్య అయినా ఎదుర్కొనే విధంగా లోకేష్ నైపుణ్యం సాధిస్తున్నాడు అని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఏ విషయాన్నైనా సుదూరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టే చంద్రబాబుకు బహుశా రాజకీయ అపర చాణక్యుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.